బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఇంత అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన లుంబిని పిరమిడ్ ధ్యాన మందిరానికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు రాజలక్ష్మి, మాది అడగొప్పల గ్రామం, పల్నాడు జిల్లా. అలాగే పల్నాడు పిఎంసి ఇన్ఛార్జిగా కూడా వర్క్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ లుంబిని పిరమిడ్కి అధ్యక్షురాలుగా కూడా వర్క్ చేస్తున్నాను. నేను 2011లో ధ్యాన పరిచయం జరిగింది. ఆ పరిచయం ద్వారా నేను అద్భుతంగా ఎదుగుతూ ఉన్నాను. అలాగే నాకు ముందుగా ధ్యాన పరిచయం ఎలా జరిగిందంటే, మా అమ్మమ్మ గారి ద్వారా ఒకసారి మా అమ్మమ్మ గారికి ఒంట్లో బాగాలేకపోతే వెళ్ళాను అనమాట. హైదరాబాద్ వెళ్ళినప్పుడు అప్పుడు అనిపించింది, అంతకుముందు ధ్యానము అంటే తెలుసు, అందరూ చేస్తున్నారు, కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమయ్యేది కాదు. ఆ క్రమంలోనే నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది మా అమ్మమ్మ గారికి ఒంట్లో బాగాలేకపోతే. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఆమెను చూసినప్పుడు అనిపించింది అనమాట, ఆమె అంటే దాదాపు అప్పుడు 80 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. ఆ టైంలో కూడా ఆమె హెల్త్ ఎన్నో రకాల ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఆమె ఎంతో మనోధైర్యంతో అలా ఉండి ధైర్యంగా ఉంటే నాకు అప్పుడు అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు ఈమె వెనకటి మనిషి కాబట్టి 80 సంవత్సరాలు వచ్చినా కానీ, ఇంత పెద్ద జబ్బు వచ్చినా కానీ ఆమె దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ జీవిస్తుంది. కానీ ఆ సమయం వచ్చేటప్పటికి నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉంటాను, నేను అసలు అంతకాలం జీవించగలుగుతానా లేదా, అలా నేను ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే నేను ఆనందంగా ఉంటాను అనేది ఇలాంటివి ప్రశ్నలు అంతకుముందు అప్పుడప్పుడు అనిపించేవి. కానీ ఆ తర్వాత ఇవన్నీ చూశాక ఇంకా అనిపించింది అనమాట. మనకు అప్పుడప్పుడు ధ్యానంలో అలాగే ఇక్కడ క్లాసెస్ జరిగినప్పుడు బుద్ధ భగవానుడి గురించి చెప్తూ ఉంటారు. ఆ చెప్పినప్పుడు అనిపించేదన్నమాట, అంటే ఆయన బుద్ధుడు కూడా ఎలా జ్ఞానోదయం పొందాడు, ఆయన కూడా ముందు ఎన్నో ప్రశ్నలు, ఆ ప్రశ్నలు ఎన్నో అనుభవాల ద్వారా తలెత్తిన ప్రశ్నల ద్వారా ఆయన జ్ఞానం పొంది ఆయన జీవితాన్ని ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాడు. పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన తలరాతను మనమే మార్చుకోవచ్చు, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వింటూ ఉండేదాన్ని, కానీ ఎలా అనేది అది ధ్యానం వల్ల ఎలా సాధ్యమయ్యేది అర్థమయ్యేది కాదు. కానీ క్రమేపీ సాధన పెంచుకోవడం వల్ల, అలాగే ఇంకా ఎంతోమంది సీనియర్ మాస్టర్లు వాళ్ళందరి ద్వారా, అలాగే పత్రి సార్ స్పీచ్లు ఎన్నో, ఇదివరకు పత్రి సార్ ఉన్నప్పుడు క్లాసులు జరిగినప్పుడు ఆయన ఎక్కడికి వస్తున్నారంటే అక్కడికి ఎంత దూరమైనా సరే వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ శివరాత్రి అక్కడ కడతాల్లో కలిసినప్పుడు గురువు యొక్క విలువ తెలియదు. తర్వాత గురువు యొక్క విలువ తెలుసుకున్నాక మళ్ళీ ఆయన కోసము దాదాపు సంవత్సరం పాటు మళ్ళీ ఆయన దర్శనం కోసం ఎదురు చూశాను. ఎందుకంటే ఇంకెక్కడ నాకు వెళ్ళటానికి అవకాశం దొరకలేదు. ఇంకా వెళ్ళటానికి కూడా నాకు ఇంట్లో కూడా కొన్ని ఇబ్బందుల ద్వారా కూడా వెళ్ళలేకపోయాను. కానీ తెలుసుకున్నాక, ధ్యానం యొక్క విలువ తెలుసుకున్నాక, గురువు యొక్క విలువ తెలుసుకున్నాక నాకు ఇంకా ఆయన్ని చూడాలి, ఆయనతో మాట్లాడాలి అనేది తపన బాగా పెరిగిపోయింది. అంటే అది కూడా ఏంటంటే అది కూడా ఒక పరీక్ష. అంటే నీ తపన అనేది తాత్కాలికమా, లేదా నిజంగానే నువ్వు గురువు యొక్క విలువను తెలుసుకున్నావా, ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకున్నావా అని చెప్పేసి దానికోసం కూడా నాకు ఇంకా ఎదురుచూపులు ఎక్కువగా అనిపించేవన్నమాట. ఆ క్రమంలోనే నెక్కెళ్ళలో పత్రిజీ గారు వస్తున్నారు, ఆయన 2 వరకు ఉంటారని ముందు రోజు విషయం తెలిసింది. ఇంకా వెంటనే తెల్లవారి ఉదయం 9 గంటలకల్లా నెక్కళ్ళు వెళ్ళామన్నమాట. అది మాకు ఇక్కడ 7 గంటల ప్రయాణం అడిగొప్పల నుంచి. 7 గంటలు ఆటో మాట్లాడుకొని ఆటోలో 7 గంటల జర్నీ చేసామన్నమాట. కానీ ఆ ప్రయాణం కూడా చాలా అద్భుతం. ఇంకా వెళ్ళినంత మేర కూడా అంతా వర్షము బాగా ఎన్నో అవన్నీ ఇబ్బందులు కూడా కాదు. ఇప్పుడు ధ్యానం అంతా చేస్తున్నాక ఇప్పుడు అర్థమైందనమాట, అవన్నీ ఇబ్బందులు కాదు. అవన్నీ కూడా అంటే అడుగడుగున ఎన్నో రకాలుగా మనకి పరీక్షలు ఎదురవుతున్నా సరే వాటన్నిటిని దాటుకుంటూ కూడా ముందుకు వెళ్తూ గురువుని దర్శించుకున్నాము. మేము వెళ్ళేటప్పటికి 1:30 అయింది. సరే పత్రి సార్ 2 గంటల వరకే ఉంటారు, అయ్యో ఇంకా కొద్దిసేపే ఉంటారా అని అనిపించింది. కానీ ఆ రోజు 3 గంటల వరకు ఉన్నారు సారు. మేమందరం క్లాస్ అంతా అయిపోయింది.
ఇంకా ఎవరూ లేరు, ఒక 10 మంది ఉన్నాము. చాలా బాగా మాట్లాడారు మాతో సారు. బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంక మాతో ఆ గంట సమయం అనేది అద్భుతంగా గడిపారు అందరితో. మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం. అంటే నాకు ఆ సంవత్సరం ఎదురు చూపులు అవన్నీ కూడా నాకు ఇలా ఆ గంట సేపు సార్ అట్లా మేము మాతో మాట్లాడటం వల్ల, ఆయనతో ఉండటం వల్ల అదంతా కూడా తీరిపోయిందనమాట. కానీ ఏదైనా ఏంటంటే కష్టే ఫలి. అంటే మనం అవన్నీ కష్టం అనుకుంటాము, కానీ సహనంగా, ఓర్పుగా అవన్నీ భరిస్తే తర్వాత ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఆనందం అనేది ఉంటుందనేది నాకు ఆ అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఇలా చేస్తూ ఉన్నాను. ఇలా ధ్యానం చేసుకుంటూ పత్రి సార్ ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్తూ ఉన్నాను. ఇలా వెళ్ళే క్రమంలో దాచేపల్లిలో కలిసాము. కలిసినప్పుడు పత్రి సారు అప్పుడు అడిగారు ఏ ఊరని. అడిగితే అడిగొప్పల అన్నాము. అడిగొప్పల అంటే అప్పుడు సార్ 4, 5 సార్లు ఏ ఊరు అని మళ్ళీ అడిగారు. అడిగాక అడిగొప్పల సార్ అంటే ఆ గొప్పలేలే అనుకుంటూ వెళ్ళారు. ఇదేంటి సార్ ఇలా ఇన్నిసార్లు అడిగి ఇలా అంటున్నారు ఏంటని ఆ అంతరార్థం ఏందో తెలుసుకోవాలి అని చెప్పేసి అనగానే, అంటే అప్పుడు మేము ధ్యానం చేస్తున్నాము. అప్పుడప్పుడే కొత్తగా ధ్యానంలోకి వచ్చాము. ఆ చేసే క్రమంలో కూడా ఏంటంటే, అంటే ఇంకా పేరులో ఉంది కానీ చేతల్లో లేదు అన్నట్లుగా నాకు ఒక హెచ్చరికలాగా అనిపించి, అంటే ఇంకా సాధన బాగా పెంచుకోవాలి, ఇంకా బాగా ధ్యానం చేయాలి, ఇంకా తెలుసుకోవాలి, అందరికీ తెలియపరచాలి అని పట్టుదల పెరిగి ఇంకా బాగా గంటలు సాధన చేసేదాన్ని. ఆ సాధన చేస్తూ అలాగే స్వాధ్యాయము, పుస్తకాలు చదివేదాన్ని. అలాగే పత్రి సార్ స్పీచెస్ ఇప్పుడు మనకి పిఎంసి ఛానల్ వచ్చింది. ఛానల్ రావడం వల్ల మనం ఏంటంటే ఆ పత్రి సార్ని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడగలుగుతున్నాము, ఆయన మాటలు వినగలుగుతున్నాము. కానీ అప్పుడు మేము ధ్యానానికి వచ్చిన కొత్తల్లో అప్పుడు సార్ అన్నీ కూడా సీడీలు ఉండేవి అనమాట. సీడీలు, మెమరీ కార్డులు ఉండేవి. అవి అప్పుడు మాకు అక్కడ ధ్యానానికి వచ్చిన ఒక మాస్టర్ గారు ఇస్తే ఇంకా దాన్ని మేము ఫోన్లో మెమరీ కార్డులో పెట్టుకొని వింటూ ఉండేవాళ్ళం అన్నమాట. బుక్స్ చదివేవాళ్ళం. పుస్తకాలతో పాటు స్వాధ్యాయం అంటే మళ్ళీ మనల్ని మనము అధ్యయనం చేసుకోవడం, గమనించుకోవడం, మనం ఎలా ఉంటున్నాము. ప్రతి ఒక్కటి ఇవాళ ధ్యానం చేశాను. ధ్యానం చేయడం ద్వారా నాలో ఏం మార్పు వచ్చింది, నా మాటలో ఏం మార్పు వచ్చింది, నా శరీరంలో ఏం మార్పు వచ్చింది, ప్రవర్తనలో ఏం మార్పు వచ్చింది, ఇలా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా నేను చదువుకున్నది మనం ఎప్పుడైతే పంచుతూ ఉంటామో పంచినప్పుడే పెరుగుతూ ఉంటుంది. అలా నాకు కూడా పత్రిజీ గారు మంచి గొప్ప అవకాశం ఇచ్చారు. సజ్జన సాంగత్యం రూపంలో అందించారు. అయితే ఇక్కడ అందరూ మాకు అడిగొప్పల్లో అందరూ ఎక్కువగా చదువురాని వాళ్ళు, పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు ధ్యానంలోకి. ఆ ధ్యానానికి వచ్చిన వాళ్ళందరికీ చదువు రాదు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే పుస్తకం, నేను అప్పుడు ధ్యాన జగత్ పుస్తకం వచ్చేది. అయితే ఆ పుస్తకం కూడా మేము చదివి వినిపించేదాన్ని అనమాట. అంటే అప్పుడు అక్కడ ఆ పుస్తకం చదువుతూ వాళ్ళకి వినిపిస్తూ నేను వినేదాన్ని. అంటే అప్పటి వరకు కూడా ఏంటంటే పత్రి సార్ అంటూ ఉండేవారు అనమాట అప్పుడప్పుడు. అంటే ఏదైనా సరే మనం చెప్పింది మనం కూడా వింటాము అని. కానీ మనం చెప్పింది మనం ఎలా వింటాము, ఎదుటి వాళ్ళు వింటారు కదా, కానీ మనం ఎలా వినగలుగుతాము అని చెప్పేసి అనుకునేదాన్ని. అప్పుడు నాకు తర్వాత అర్థమైందనమాట. ఎప్పుడైతే ఆ సజ్జన సాంగత్యం ద్వారా అక్కడ అందరికీ క్లాస్ చెప్తుంటే ఆ మాటలన్నీ కూడా నా నోట్లోంచి బయటికి వచ్చే ముందు అవన్నీ కూడా నేను వినేదాన్ని. వాటిని అర్థం నాకు కూడా కొత్తగా ఉండేది. ఇదంతా నాకు తెలియదు కదా, ఈ సబ్జెక్ట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా నేను చదవలేదు కదా, అయినా సరే ఎలా వస్తుంది నా లోపల నుంచి అని చెప్పేసి ఆశ్చర్యపడేదాన్ని. అవన్నీ కూడా ఏంటంటే కొత్తగా ఉండే, అవన్నీ కూడా నేను కూడా అలా నా క్లాస్ నేనే వినేదాన్ని. ఎదుటి వాళ్ళకి చెప్తూ వాళ్ళు వింటూ ఉండేవాళ్ళు, వాళ్ళకన్నా ముందు నేను వింటూ వాళ్ళకి చెప్పేదాన్ని. ఇట్లా ఎన్నో అనుభవాలు, ఎంతో అద్భుతంగా. అలాగే శాకాహారం సంబంధించి నేను ఫస్ట్ నుంచి శాకాహారినే. కానీ తర్వాత అప్పుడు మనకి మాంసాహారం అంటే గుడ్డు కాకుండా ఓరక జంతువులు ఇది ఒకటే అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ గుడ్డు కూడా మాంసాహారమేనని పూర్తిగా ధ్యానంలోకి వచ్చాక తెలుసుకున్నాక అంతకుముందు కేకు అట్లా చేసేవాళ్ళం. తర్వాత ఎప్పుడైతే ధ్యానము చేస్తూ ఉన్నామో, ఎప్పుడైతే పత్రి సార్ ఇట్లా గుడ్డు గురించి కూడా చెప్పడం వల్ల అప్పుడు అది కూడా పూర్తిగా మానేసామన్నమాట. ఎల్లిపాయ అన్నీ మానేసాము. అలాగే మసాలా ఫుడ్ ఇవన్నీ మానేస్తూ, అయినా సరే ఇంకా ఎంతో అద్భుతంగా, ఇదివరకు ఎల్లిపాయ వేస్తేనే ఆహారం రుచిగా ఉంటుంది, లేదా తినలేకపోయేవాళ్ళం లేకపోతే. కానీ ఎల్లిపాయ లేకుండా కూడా ఇప్పుడు అద్భుతంగా అందరికీ మేము చేసుకుంటూ మేము తింటున్నాము. అలాగే అందరికీ కూడా క్లాస్ పెట్టినప్పుడల్లా 100-200 మందికి కూడా మేమే అందరం మాస్టర్లు అందరం భోజనం కూడా వండి పెట్టి అద్భుతంగా మేము ఆనందంగా ఉంటున్నాము, వాళ్ళని ఆనందపరుస్తున్నాము. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగే క్రమంలో పత్రిజీ గారిని కలిసాము, కారంపుట్లో కలిసాము.
అడిగొప్పలు రమ్మని అడిగాము. అయితే పిరమిడ్ ఉందా అని అడిగారు. లేదు సార్ పిరమిడ్ లేదంటే, పిరమిడ్ కట్టు వస్తానన్నారు. సరే ఓకే అని చెప్పేసి మళ్ళీ అక్కడ పిరమిడ్ కట్టామన్నమాట. కట్టాకనే మిమ్మల్ని పిరమిడ్లోకే తీసుకెళ్తా సార్ అని చెప్పేసి అన్నారు. అయితే నేను శంకుస్థాపనకు వస్తానని అన్నారు. అమ్మని శంకుస్థాపనకు పంపిస్తాను, నేను ఓపెనింగ్కి వస్తామని చెప్పారు. అలాగే ఖచ్చితంగా ఆయన మాట నిలబెట్టుకున్నారు. శంకుస్థాపనకి స్వర్ణమాల అమ్మ వచ్చింది, శంకుస్థాపన చేసింది. అప్పుడే ఈ పిరమిడ్కి కూడా లుంబిని పిరమిడ్ ధ్యాన మందిరం అని, ఎందుకంటే అప్పుడు ఒక బుద్ధిస్ట్ వచ్చారు. ఆయన కూడా అనుకోకుండా అప్పుడు ఆయన మన ఇవన్నీ మయన్మార్ నుంచి అట్లు నాగార్జున సాగర్ వచ్చారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళతో కూడా వాళ్ళు ఇక్కడికి మేడం ఇట్లా వచ్చారు అని సాగర్లో ముందు అక్కడికి వచ్చేసి తర్వాత అక్కడి నుంచి అందరు కలిసి ఇక్కడికి వచ్చారు అడిగొప్పల. వచ్చినప్పుడు ఆ బుద్ధిస్ట్ కూడా రావటం వల్ల ఇక్కడ ఓహో ఈయన ఎందుకు వచ్చారు ఏంటి మనం పిలవలేదు కదా అని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసిందని ఆయన ఎందుకు వచ్చారు అనేది తర్వాత అర్థమైంది. ఈ పిరమిడ్కి మేడం పేరు పెట్టాక అర్థమైంది. ఓహో అంటే ఇక్కడ బుద్ధుడి శక్తి తిరుగుతుంది, లుంబిని పిరమిడ్ ధ్యాన మందిరం. అంటే లుంబిని పిరమిడ్ అంటే అది బుద్ధుడు పుట్టిన జన్మస్థలం. అంటే ఆయన శక్తి అంతా కూడా ఇక్కడ ఈ ధ్యాన మందిరంలో అద్భుతంగా అందరికీ అందిస్తూ ఆయన ఎంతో హాయిగా ఆనందంగా మమ్మల్ని అందరినీ చూస్తూ కూడా వాళ్ళు కూడా నిరంతరం వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మాతో పాటే ఉన్నారు. వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఇవన్నీ ఎన్నో అనుభవాలు పొందుతూ ప్రతి క్షణం ఆనందం అంటే తెలుసుకున్నాము. ఇదివరకు సంతోషమే ఆనందం అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అర్థమైంది ఆనందం అంటే వేరు, సంతోషం అంటే వేరు. ఆనందం అంటే ఎలా ఉంటుందనేది ధ్యానంలోకి వచ్చాక అర్థమైంది. ఆనందాన్ని ప్రతి క్షణం పొందుతూ అందరికీ పంచుతూ ఉన్నాము. ఇలా ఇంకా ఎన్నో అలాగే మధ్యలో నాకు మళ్ళీ పిరమిడ్ స్లాబ్ అయిపోయింది. స్లాబ్ అది అయిపోయాక తర్వాత అప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఆయన నాగార్జున సాగర్ సతీష్ గారు వచ్చారు. ఓకే ఈ సంవత్సరం ఎన్నికల్లో మరి పిరమిడ్ పార్టీ తరపున నిలబడాలి మేడం మీరు అన్నారు. నాకు అసలు అప్పుడు ఎన్నికలు అంటే తెలియదు, ఎమ్మెల్యే అంటే కూడా తెలియదు. సార్ ఒకటే చెప్పారు, అంటే మనం 5 సంవత్సరాలు ఎంతైతే ధ్యాన ప్రచారం చేయగలమో అదంతా కూడా ఈ 15 రోజుల్లో మనం చేయగలుగుతామని అన్నారు. అనగానే అప్పుడు అనిపించింది అనమాట, మనం ఏ ఊరు వెళ్ళాలన్నా కానీ ఒక ఊరు వెళ్ళొస్తాము, మళ్ళీ ఈ మధ్యలోనే ఆపేస్తూ ఉంటాం. మళ్ళీ వేరే ఊరు ధ్యాన ప్రచారానికి వెళ్ళాలి అంటే ఎంతో సమయం తీసుకునేది. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇదంతా తిరగాలి అంటే, మాచల నియోజకవర్గం తిరగాలంటే ఎంత టైం పట్టుద్ది, దాదాపు 70 గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటిని తిరగాలంటే ఎలా అని అప్పుడు ఆలోచించేదాన్ని. దానికి మార్గం ఇదే అని చెప్పేసి ఈ మార్గం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అలా రావటం వల్ల నేను మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేగా నిలబడటం, అలాగా 15 రోజుల్లో 70 గ్రామాలు అందరికీ ధ్యాన ప్రచారము, శాకాహారం గురించి, అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి అన్నీ తెలియపరుస్తూ ఓటంటే ఏంటి, దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, దాని విలువ ఏంటి అనేది ఇవన్నీ కూడా తెలియపరుస్తూ అన్నీ అద్భుతంగా ఇల్లు తిరుగుతూ అందరికి పాంప్లెట్లు పంచుతూ ఎంజాయ్ చేశాము. అసలు కష్టం అనిపించలేదు, ఎందుకంటే అప్పుడు ఎండాకాలము, మే నెల, రోహిణీ కార్తె. అయినా సరే ఆ టైంలో కూడా ఎంతో ఆనందంగా క్యాన్వాస్ చేసుకుంటూ తిరిగాము. చాలా అద్భుతమైన అనుభవం. దానివల్ల కూడా ఎంతో జ్ఞానం పొందాను నేను. అంటే ఒక రాజకీయాలంటే ఏంటి, ఇవన్నీ కూడా వాటికి సంబంధించి ఆ ప్రాసెస్లు ఎలా ఉంటాయి, ఆ వర్క్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినవి అన్నీ కూడా నాకు దాని మీద కూడా అవగాహన. అంటే ఇవన్నీ నాకేమీ తెలియదు, కానీ ధ్యానంలోకి వచ్చాక పత్రిజీ గారు అందించి ఒక్కొక్క బాధ్యత ద్వారా ఒక్కొక్కటి దానికి సంబంధించిన జ్ఞానం అంతా పొందుతూ ఉన్నాము. పత్రి సార్ చెప్తారు, ఎంత వీలైతే అంత ఈ జన్మలోనే మనం అన్నీ నేర్చుకోవాలి, మనం అన్నీ నేర్చుకొని అందరికీ తెలియజెప్పడానికి వచ్చాము అని చెప్తూ ఉంటారు. ఇలా మనం ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క జన్మ ఎంచుకుంటూ ఉంటే ఎన్ని వందల జన్మలు ఎత్తాలో. అలా కాకుండా ఈ ధ్యాన పరిచయం ద్వారా నాకు ఎన్నో అవకాశాలు, ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ వాటన్నిటి నుంచి అనుభవాలు పొందుతూ ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నాము. అవన్నీ కూడా ఏంటంటే చాలా అద్భుతమైన అనుభవాలు. ఎంతోమందిని కలిసాము. అప్పుడు అన్నీ మన సమాజ పరిస్థితులు ఎలా ఉండేవనేది అవగాహన ఉండేది. ఒక నమ్మక వ్యవస్థ కానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి. ఎందుకంటే నేను అంతకుముందు నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా నేను 20 సంవత్సరాల వరకు నాకు బయట ప్రపంచం తెలియదు. అలాగని నాకు ఎలాంటి ఆంక్షలు ఏ నిబంధనలు లేవు. అది ఎప్పుడు స్వేచ్ఛనిచ్చేవారు మా వారు. అయినా సరే నాకు ఇల్లే ప్రపంచం, ఎందుకంటే నేను ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటాను. నాకు మంచి స్నేహితులు ఎవరంటే నాకు పుస్తకమే మంచి స్నేహితులు. ఎందుకంటే ఇప్పుడు బుక్స్ ఎక్కువ చదువుతుండే. అప్పుడు
ఇప్పుడు స్పిరిచువల్ బుక్స్ చదువుతుంటే అప్పుడు భారతం, రామాయణం అది మనకి అవన్నీ పురాణాలకు సంబంధించి అన్ని డిటెక్టివ్ నవల్స్ అన్నీ చదువుతూ ఉండేదాన్ని. వాటి ద్వారా ఎంతో జ్ఞానం పొందుతూ సామాజిక పరిస్థితులు అవన్నీ ఎలా ఉన్నాయి, వాటిని మార్పు చేయాలంటే ఏం చేయాలి అనేది ఇవన్నీ ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ ఎలా చేయాలో తెలిసేది కాదు. అప్పుడు దానికోసం నేను ఎంతో మానసిక క్షోభ పడేదాన్ని. ఒక్కొక్కసారి బాగా ఎమోషనల్గా అయిపోయి ఇంట్లో మా వారిని, పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టేదాన్ని. ఏం చేయాలో తెలీదు. కానీ ఇవన్నీ నాకు మార్గం కావాలని ఎంతో తపన పడేదాన్ని. ఆ టైంలో నాకు ఈ ధ్యానం అందింది. ఈ ధ్యానం ద్వారా మనమేంటో మనం నిరూపించుకుంటూ, అలాగే మన తోటి వారిలో కూడా చైతన్యాన్ని మేలుకొలుపుతూ, వాళ్ళని కూడా అద్భుతంగా మంచి జీవితాన్ని జీవించడానికి, వాళ్ళ ద్వారా కూడా ఎంతోమందిని జ్ఞానం పొందటానికి మనము తయారు చేయొచ్చు అనేది, అందించవచ్చు, మార్గదర్శకంగా ఉండొచ్చు అని చెప్పేసి నాకు ఈ ధ్యానం ద్వారానే నాకు అర్థమైంది. ఇలా ఎన్నో చేసుకుంటూ, అలా తర్వాత పిఎంసికి సంబంధించి ఇంకా ఎన్నో బాధ్యతలు, ఇలా ఏ అవకాశం వచ్చినా సరే వదిలిపెట్టకుండా అన్నీ చేసుకుంటూ, అలాగే శాకాహార ర్యాలీలు మేము 2015 అక్టోబరు 2వ తారీఖు గాంధీ జయంతి ఆ రోజు ర్యాలీ మొదలుపెట్టాము. అప్పటి నుంచి కూడా 2024 సంవత్సరం వరకు కూడా ప్రతి శనివారం ఇక్కడ అడిగొప్పల్లో అద్భుతంగా ర్యాలీ చేసేవాళ్ళం. మధ్యలో మెగా శాకాహార ర్యాలీలు చేసేవాళ్ళం. అలాగే వార్షికోత్సవాలు, పిరమిడ్ ఓపెనింగ్ ఇలాంటప్పుడు ఇంకా మనకి బయట కూడా శాకాహార ర్యాలీలు జరిగినప్పుడు అక్కడికి కూడా వెళ్ళేవాళ్ళం. అలాగే క్లాసులు చెప్పడానికి, ఇట్లా అన్నీ ఎన్నో, ఇంకా వర్క్షాపులకి, అంటే అన్నీ మనము ఎందుకు వచ్చామంటే జ్ఞానాన్ని నేర్చుకోవడానికే, అవన్నీ తెలుసుకోవడానికే వచ్చాము. ఇలా సేతు విజ్ఞానము, అలాగే ఏంటంటే న్యూటన్ సార్ క్లాసెస్కి, జీకే సార్ క్లాసెస్కి అన్నీ ఊళ్ళు తిరుగుతూ, అన్ని పిరమిడ్లు చూస్తూ, అందరి మాస్టర్ల గురించి తెలుసుకుంటూ, అలాగే వర్క్షాప్లు అటెండ్ అవుతూ, అలాగే నన్ను నేను అన్ని రకాలుగా సరి చేసుకుంటూ అద్భుతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ చేసే క్రమంలోనే మళ్ళీ అలాగే పిఎంసి బాధ్యత కూడా వచ్చింది. దీన్ని కూడా నేను అద్భుతంగా సక్రమంగా నా వంతుగా పత్రిజీ గారు నాకు ఇందులో నాకు తెలియకుండానే నేను అది ఒక 5 సంవత్సరాల కింద 5-6 సంవత్సరాల కిందనే నేను దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాను పిఎంసిలో. ఇప్పుడు ఈ పిఎంసిని నిర్మించడానికి దీనికి సంబంధించి దాంట్లో ఏంటంటే ఒక పునాది రాయిగా మేము కూడా భాగస్వాములు అయ్యాము. ఇవన్నీ ఎందుకు అప్పుడు నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి అన్నమాట. అంటే ఏది కూడా పత్రిజీ గారు ఊరకనే చేయరు. ప్రతి ఒక్కదానికి దాని వెనుక ఎంతో లోతైన అంతరార్థం ఉంటుంది. అవన్నీ జరుగుతున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతాయి అనేది అర్థమైంది. అలా అర్థం చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క బాధ్యతని స్వీకరిస్తూ వాటి ద్వారా అనుభవాలు పొందుతూ అద్భుతంగా ఆనందంగా జీవిస్తున్నాను. అలాగే ఈ పిరమిడ్ నిర్మాణం కూడా ఇది దేవుడి మాన్యం. ఈ దేవుడి మాన్యంలో కూడా ఏంటంటే ఎంతో ఇది ఇక్కడ మహాశివుడు కొలువై ఉన్న స్థలం. అది ఇక్కడ అంతా కూడా ఏంటంటే ఆయన ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. కాళికామాత ఎనర్జీ ఉంది ఇక్కడ. అందరూ స్త్రీ శక్తి ఎక్కువ. అంతా కూడా ఏంటంటే బాగా వాళ్ళు కూడా అందరూ అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ ఇక్కడ ఈ పిరమిడ్ నిర్మాణం ఇదంతా కూడా మా మాస్టర్స్ అందరం కలిసి మొత్తం ఒక 50 మంది దాకా మేమే శ్రమదానం చేసి ఇదంతా మేము నిర్మించుకున్నాము. ఇక్కడ ప్రతి ఒక్క ఇటుకలో ఇక్కడ చెట్లు కావచ్చు, అన్నీ ప్రతి ఒక్కటి కూడా అంతా కూడా ఏంటంటే అందరం కలిసికట్టుగా, కలిసి ఉంటే కలదు సుఖం అంటూ కలిసిమెలిసి అందరం పంచుకుంటూ, అన్ని పనులు పంచుకుంటూ అలా ఇక్కడ ఇది స్థలం కూడా దేవుడి మాన్యం. ఈ పిరమిడ్ నిర్మాణం అంతా కూడా ఏంటంటే అందరం మాస్టర్లు అందరం కలిసి నిర్మించుకున్నాము. అప్పటి నుంచి కూడా ఎంతో అద్భుతంగా అన్నీ చేసుకుంటూ అంతా కలిసి ఉంటే కలదు సుఖం అనేది ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది అంటే ఈ రోజున అడిగొప్పల లుంబిని పిరమిడ్ అంటే అందరికీ ఆదర్శంగా. అంటే ఇదివరకు పిరమిడ్ నిర్మించాలంటే కొంతమంది ఆలోచించేవాళ్ళు, పిరమిడ్ నిర్మాణం జరగాలంటే లక్షలు అవుతాయేమో, లేదా ఎవరు చూసుకుంటారు, ఎవరు చేస్తారు, ఇలా ఎన్నో ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇక్కడ మేము ఈ పిరమిడ్ను నిర్మించుకున్న విధానం చూసి చాలామంది కూడా ఓకే ఇలా నిర్మించుకోవడం వల్ల అంటే మనకి డబ్బు పరంగా ఆదా అవుతుంది, అలాగే ఏంటంటే యూనిటీ పెరుగుతుంది, టీం వర్క్ జరుగుతుంది, కలిసి ఉండటం వల్ల ఏంటంటే ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. అది ఒకళ్ళ మధ్య ఒకరికి అవగాహన కలగటం ద్వారా ఇంకా వసుదైక కుటుంబం అంటే బద్రీసారి చెప్తూ ఉంటారు ఆత్మబంధువులు మనందరం కూడా. అంటే ఇక్కడ రక్త సంబంధాలు అనేది ఉంటాయి, అవి శారీరక బంధాలు, కానీ ఇవి ఆత్మబంధాలు. అంటే ఇవన్నీ ఏంటంటే వేరువేరు కుటుంబాల నుంచి వచ్చిన వేరువేరు గ్రామాల నుంచి
ఇలా వచ్చినా సరే ఇక్కడ అందరం కలిసిమెలిసి ఎంతో అద్భుతంగా వసుదైక కుటుంబంగా కలిసి జీవిస్తూ ఇక్కడ క్లాసులు జరిగినా కానీ ఏం జరిగినా ప్రతి ఒక్క దానికి సంబంధించి కూడా ఏంటంటే అందరం అద్భుతంగా సహకరించుకుంటూ పనిచేసుకుంటున్నాము. ఎంతో ఆనందంగా ఉంటున్నాము. ఇంకా ఇంకా మనకి వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వినియోగించుకుంటూ అద్భుతంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఈ పిరమిడ్ నిర్మాణంలో కూడా మేము ఎన్నో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాము. కానీ ఏ ఆటుపోట్లు ఎదుర్కొన్నా కానీ వాటన్నిటికి సంబంధించి కూడా అవన్నీ కూడా మన ఎదుగుదలకే, మన ఆత్మ ఎదుగుదల కోసమే ఇవన్నీ వస్తున్నాయి. దీని ద్వారా ఇవన్నీ మనము ఎదుగుతూ ఉంటాము, నేర్చుకుంటూ ఉంటాము అని చెప్పేసి తెలుసుకున్నాను. తెలుసుకోవడం ద్వారా అంతకుముందు సమస్యలు అనుకునేదాన్ని, కానీ అవన్నీ సమస్యలు కాదు, అనుభవాలు. అనుభవాన్ని పంచే జ్ఞానము అంటే అనుభవమే జ్ఞానం అని పత్రి సార్ చెప్పేవారు. అందుకని ఏంటంటే ఓహో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అనుభవాలు, వాటి ద్వారా వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో అవి నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి అనేది నేను అర్థం చేసుకున్నాను. అలాగే నేను పత్రి సార్ చెప్తూ ఉంటారు, ఓషో గారి గురించి కూడా చెప్తూ ఉంటారు. నాకెందుకో ఫస్ట్ నుంచి కూడా స్వతంత్రంగా ఆలోచించడం కానీ ఇవన్నీ ఎక్కువగా ఎందుకో ఆయన తెలీదు. ఓషో గారు అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఆయన బుక్స్ కానీ అవి. కానీ నాకు అంతకుముందు ఆయన గురించి తెలియదు. తెలియకపోయినా కానీ నేను కొన్ని నాకు తెలియకుండానే కొన్ని విషయాల్లో ఏంటంటే ఆయనలాగా అట్లనే ఉండేదాన్ని. కానీ అలా ఉండకూడదు ఆడపిల్లవి అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ ఏమో తెలీదు. కానీ అవి మరి స్వతహాగా ఎలా వచ్చినాయో ఎలా నేను చెప్తున్నానో నాకు తెలియదు. కానీ వచ్చినాయి. తర్వాత నాకు ధ్యానంలోకి వచ్చాక నాకు అర్థమైంది. అర్థమయ్యాక ఇంకా ఇవన్నీ ఓషో గారి బుక్స్, పత్రి సార్వి అన్ని రకాల బుక్స్ అందరి మాస్టర్లవి అన్ని బుక్స్ చదువుతూ జ్ఞానాన్ని పెంచుకుంటూ అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ అందరికీ కూడా చాలామందికి చదువు రాదు. చదువు రాకపోయినా సరే నేను ఆ బుక్స్ అన్నీ కూడా చదివి వినిపిస్తూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా అంతా తెలియజేస్తూ ఉన్నాను. అలా తెలియజేస్తూ నా జర్నీని అద్భుతంగా కొనసాగిస్తున్నాను. అలాగే నాకు 3 పాపలు. అందరూ ఆడపిల్లలు, అయ్యో ఆడపిల్లలా అని ఇలా అంటూ ఉండేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు కూడా అలా అనుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఈ స్త్రీలకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎన్నో ఈ సూటిపోటి మాటలు కానీ ఇవన్నీ వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ప్రతి ఒక్కటి ఎందుకు అవసరం లేదు అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఈ మాటల వల్ల నేను కొద్దిగా నిరాశపడేదాన్ని, కోపం వచ్చేది, కానీ ఏం చేయగలిగేదాన్ని కాదు. కానీ అప్పుడు నాకు తెలియకుండానే మరి నేను ఏదైనా సాధించాలి, ఎలాగైనా సరే దీన్ని మార్పు చేయాలి అనే మరి ఆ సంకల్పము చిన్నప్పటి నుంచి అలా ఉండటం ద్వారానే ఏమో నాకు కూడా 3 అమ్మలే పుట్టారు. ఆ 3 అమ్మల ద్వారా నేను ఒకటే అనుకున్నాను. ధ్యానంలోకి వచ్చాక బాగా తెలిసింది ఆ 3 సాక్షాత్తు ఆదిపరాశక్తులేనని. ఎందుకంటే నాకు లక్ష్మీదేవి మా ఇంట్లోనే ఉంది, సరస్వతీదేవి ఉంది, అలాగే పార్వతీదేవి ఉంది. 3 శక్తి, జ్ఞానము, సంపద 3 తల్లులు మా ఇంట్లోనే వెలిశారు. వాళ్ళు ఉండటం వల్ల మాకు ఇక్కడ మేము ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ ఈ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నడుపుతున్నామన్నా, ఏ కార్యక్రమం అయినా ఏ బాధ్యత అయినా తీసుకుంటున్నామన్నా వాళ్ళు 3 సహకారం అద్భుతంగా ఉంది. ఇంట్లో మాకు మా వారు కానీ వీళ్ళందరి సహాయ సహకారాలు ఉండటం వల్లే నేను అద్భుతంగా ముందుకు వెళ్తున్నాను. అందుకనే పత్రి సార్ అందుకే చెప్పారు, ప్రతి కుటుంబం అంతా కూడా ధ్యానం చేయాలి, శాకాహారులు కావాలి అంటే ఎందుకు అవ్వాలో అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది ఎందుకు అవ్వాలి అనేది. అంటే ఎప్పుడైతే కుటుంబం అంతా కూడా ధ్యానము శాకాహారమయమైనప్పుడు అప్పుడు మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అద్భుతంగా మనము ఇంకా ఎంతో సాధించవచ్చు, ఎన్నో తెలుసుకోవచ్చు, ఎంతమందికో మార్గదర్శకులుగా మనం నిలబడవచ్చు అనేది ఇవన్నీ నేను తెలుసుకున్నాను. అలా తెలుసుకోవటం వల్ల మా అత్తయ్య గారు కానీ మా మామయ్య గారు అలాగే ఇటు అత్తగారి తరపున కానీ అమ్మ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి అసలు సేవ అంటే నాకు ఇష్టం. అసలు ఆ ఇష్టం ఏర్పడడానికి కారణం ఏంటంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మరి గేదెలు ఉండేవి. మాకు వ్యవసాయం కూడా ఉంది. ఈ వ్యవసాయం ద్వారా అలాగే గేదెలని మా నాన్న వాటిని అంతా ముద్దు చేసే విధానం కానీ, అది పాలు తీసేటప్పుడు కానీ, లేదా వాటికి మేత వేసేటప్పుడు కానీ, శుభ్రం చేసేటప్పుడు కానీ ఎంతో ప్రేమతో వాటి దగ్గర కూర్చొని నిమురుతూ వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అలా చూసుకోవడం వల్ల మాకు కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ ప్రేమతత్వం అనేది అందింది.
అలాగే మా నాన్నగారు రామభక్తులు. అందుకని ఇంటి దగ్గర రామాలయం ఉండేది. ఆ రామాలయంలో ప్రతిరోజు ఆయన ఏంటంటే అక్కడంతా ఊడ్చి క్లీన్ చేసి శుభ్రం చేసి రోజు సంధ్యాదీపం వెలిగించేవారు. అలా వెలిగించడం వల్ల అది మాకు కూడా చిన్నప్పటి నుంచి మాకు కూడా అలవాటు చేశారు. అప్పుడు ఆయన అనేవారు, ఈ సేవ చేసుకోవాలి, దేవుడికి సేవ చేసుకుంటే నీ జీవితం బాగుంటుందమ్మా, అద్భుతంగా ఉంటుంది, నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు అని చెప్పేవాళ్ళు. కానీ అప్పుడు నిద్రపోయే వాళ్ళని లేపి అది ఇవ్వడం అంటే మాకు ఇబ్బందిగా ఉండేది. ఎందుకు నాన్నకేం పని లేదు ఇలా చేస్తారని అనుకునేదాన్ని. కానీ నాకు తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఈరోజు నేను ఏదైతే పొందుతున్న ఆనందం ఉందో ఇదంతా కూడా ఆయన భాగస్వామ్యం కూడా చాలా ఉంది. అలాగే మా అమ్మగారు కూడా ఎంతో ఎవరి గురించి పట్టించుకోరు. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా కానీ వాళ్ళ గురించి కానీ ఎలాంటి మనకి కంప్లైంట్లు ఏమీ లేకుండా ఆమె పని అయితే ఆమె చేసుకుంటూ అలా ఇంకా లేదా సమయం ఉంటే టీవీ చూస్తూ లేదా చిల్లర కొట్టు కూడా ఉండేది మాకు. ఆ వ్యాపారం కూడా చేసేవారు. ఇలా ఏది అవకాశం ఉంటే అట్లా చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంతేకాని బయట వాళ్ళ గురించి వీళ్ళ గురించి అలా కూర్చోవడం మాట్లాడటం ఇలాంటి బయట ప్రాపంచిక విషయాలకు సంబంధించి అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కానీ అప్పుడు వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి బతకడం చేత కాదు, తెక్కలోళ్ళు, ఇలా వీళ్ళకి ఏమీ తెలీదు అని చెప్పేసి సమాజంలో బతకడం చేత కాదు అనుకునేవాళ్ళు. కానీ నాకు ధ్యానంలోకి వచ్చాకే నాకు అర్థమైపోయింది, వాళ్ళు వెళ్ళే మార్గమే సరైన మార్గము. మాకు ఏదైతే చూపించారో అదే మేము ఏదైతే నేర్చుకున్నామో అదే సరైన మార్గము మాకు కూడా నేర్పించారు అని చెప్పేసి ఇప్పుడు మాకు అర్థమైంది. ఇంత త్వరగా నేను ధ్యానంలోకి రావడం కానీ చిన్నప్పటి నుంచి స్పిరిచువల్గా అవి పుస్తకాల పరంగా కానీ ఏవైనా సరే అన్నీ కూడా ఏంటంటే కొత్తగా అన్నీ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఎవరేం చెప్పినా నమ్మేదాన్ని కాదు. దాన్ని మళ్ళీ ప్రాక్టికల్గా నేను బాగా అబ్జర్వేషన్ చేసుకొని తెలుసుకొని ఆచరించి మాత్రమే అప్పుడు నేను దాన్ని నమ్మేదాన్ని. ఇలా చిన్నప్పటి నుంచి ఉండేది. ఇవన్నీ మనకి తెలియదు, ఎలా వచ్చినాయో ఏమో తెలీదు అని అనుకునేదాన్ని, ఎలా వచ్చినాయి ఏంటి అని. కానీ ఇవన్నీ నాకు ధ్యానంలోకి వచ్చాక ఇంకా అద్భుతంగా మా కుటుంబ సభ్యుల గురించి కానీ ఇవన్నీ లోతుగా వాళ్ళలో ఉన్న సద్గుణాలు అన్నీ అర్థమయ్యాక అప్పుడు ఓకే అంటే ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయంటే మన చిన్నప్పటి నుంచి అంటే మన జన్మ పరంపరలో ఆల్రెడీ మన జన్మల్లో అంతకుముందు గత జన్మల్లో ఎంతో మనము సాధన చేసుకుంటూ నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళమే. వచ్చే క్రమంలో అప్పుడు అంత చేశాం కాబట్టి ఈరోజు ఈ జన్మలో ఇంత అద్భుతమైన తల్లిదండ్రులు కావచ్చు, అలాగే ఇక్కడ భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, అద్భుతమైన ఫ్యామిలీ దొరికింది నాకు. దొరకటం వల్ల ఈరోజు ఈ స్థాయిలో నేను ఇంత అద్భుతంగా ఎదుగుతున్నాను. వీటన్నిటికి కూడా మా కుటుంబ సభ్యులే కారణము. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మా తాతయ్య గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన ఎంతో చాలా ధైర్యంగా ఉండేవారు. అందరు కూడా ఏంటంటే ఆ బజార్ను ఆయన వెళ్తున్నా కానీ ఒక సింహం నడిచి వచ్చినట్లుగా అని ఉండేదన్నమాట. అక్కడ చిన్నప్పుడు మాకు అక్కడ అందరూ వాళ్ళు చెప్పుకునేవాళ్ళు అనమాట. అంటే మా తాతయ్య గారు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఏంటంటే ఇంటి వీధి తలుపులు కూడా వేసుకునేవాళ్ళు కాదంట. ఎందుకంటే ఇంకా ఆయన అట్లా భరోసాగా ధైర్యంగా నిలబడేవాళ్ళంట. ఆయన ఆ రోజుల్లోనే స్వాతంత్రం గురించి కానీ దాని గురించి కూడా చాలా అద్భుతంగా ఆయన ఆలోచించి అప్పట్లోనే గాంధీ గారి విగ్రహం కూడా మాది అమ్మ వాళ్ళది సన్నెగళ్ళ గ్రామంలో అక్కడ రచ్చబండ దగ్గర చేశారనమాట. గాంధీ గారి విగ్రహాన్ని స్థాపించారు ఆ రోజుల్లోనే. అప్పుడు అంటే ఆయనకు అంత విశాల భావాలు అక్కడి నుంచే ఉన్నాయన్నమాట. అక్కడి నుంచే ఉండటం వల్ల మరి ఆ రోజుల్లో ఆ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడం ఇవన్నీ కూడా నాకు ఎన్నో రకాలుగా ఈ జన్మలో అందిన గొప్ప అవకాశాలు. ఈ అవకాశాలు అందించిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే పత్రిజీ గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.